ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఛానల్కు స్వాగతం. 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఆరోగ్యరీత్యా అంటే మీనరాశి వారికి అంత బాగానే ఉంది, కానీ కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది, అది కూడా ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకి వస్తారు. మీనరాశి అధిపతి గురువు, బృహస్పతి. మీనరాశిలో మనం ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావం ఎలా ఉందో, వాటి యొక్క సంచారం రీత్యా మనం ఎలా ఉందో చూసుకుందాం. మీనరాశి నుండి లగ్నంలో అంటే మీనరాశి జన్మంలో రాహువు, వ్యయంలో శని, అలాగే తృతీయంలో గురువు, అలాగే సప్తమంలో కేతు. దాదాపుగా జన్మ రాహువు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఫేవర్ చేస్తున్నారు, శుభంగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మరి రాహువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అదేవిధంగా తృతీయంలో గురువు ఉండటం వల్ల మీ యొక్క వర్షఫలంలో, వర్షచక్రంలో, వర్షకుండల్లో 6వ ఇంట గ్రహం అంటే 6వ ఇంట్లో ఈ యొక్క గురువు కానీ వచ్చి ఉన్నట్లయితే అదే సమయానికి, అదే అంటే మీ యొక్క జన్మజాతకంలో తప్పకుండా మీకు షుగర్కి సంబంధించి ఆపరేషన్స్ కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గురువుకు ఏదైతే ఆపాదింపబడినటువంటి వ్యాధులు ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేసే శక్తి రాహు పొందుతాడనమాట. సో ఇక్కడ రాహు కూడా, అతనితో కూడా రాహు అన్నిటిని కూడా యాక్టివేట్ చేయటం వల్ల మీరు అనారోగ్యానికి గురి అవటానికి అవకాశాలు ఎక్కువ ఉండవచ్చు కొంతవరకు. అయితే దీన్ని మనం పరిష్కార మార్గంగా ఏమేమి ఉన్నాయనేది చూసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఏదైనా పారే నది దగ్గరకు కానీ కాలువ దగ్గరకు కానీ వెళ్ళి చిక్కుడు గింజలు ఉంటాయి కదా, అవి, అలాగే కొద్దిగా పాదరసం, నూనె విత్తనాలు, తేనె మైనం, అలాగే శనగలు, అలాగే ధనియాలు, తాటి బెల్లం కొద్దిగా, వీటన్నిటిని తీసుకెళ్ళి కొద్దిగా తీసుకెళ్ళి వాటిని మీ తల చుట్టూ 3 సార్లు అలా తిప్పి వాటిని చక్కగా ఆ యొక్క నీటిలో ప్రవాహంలో విసిరివేయండి, ఆ కాలువలో విసిరేయండి. ఇది మురుగు కాలువ కాకూడదు, మంచినీటి కాలువ మాత్రమే చేయవచ్చు అనమాట. అది చిన్న కాలువ అయినా పర్వాలేదు. ఇది చేయటం వల్ల మీరు తొందరగా, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అనారోగ్య సూచనలతో మీరు బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారో, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, అలాగే ఆర్థికంగా ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు ఈ రెండు జరిగినప్పుడు. కాబట్టి మీరు వీటన్నిటిలో నుంచి కూడా చాలా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీన రాశిలో వారు ఎవరైనా పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు జన్మించి మీకు అనారోగ్యం బాగా ఎక్కువగా ఉంది, తీవ్రంగా హాస్పిటలైజేషన్ అవుతున్నాము ఎక్కువ శాతం అనిపిస్తే, మీరు ఒకవేళ నైరుతి మూలలో ఉన్నటువంటి సింహద్వారం, అలాగే నైరుతి వీధిపోటు, మ్యాక్సిమం నైరుతి మూలల్లో సింహద్వారాలు రావు, కానీ కొంత పాస్తులు లేకుండా కట్టేసే వాళ్ళ పరిస్థితి దృష్ట్యా అలాంటి ఇంట్లో ఉండి, అదే కర్మగాలకు ఆ ఇంట్లో ఉండి, లక్కీగా అదృష్టవశాత్తు ఈ వీడియో కానీ చూస్తే మీరు ఆ ఇల్లు మట్టి ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రోడ్డు సూల, వీధి పోటు అంటాం, ఆ వీధి పోటు, నైరుతి వీధి పోటు ఉండి, నైరుతి మూలలో వీధి పోటు కానీ వస్తూ మీ ఇంటికి కానీ ఎక్కడైనా సరే వచ్చినా ఇమీడియట్లీ దానికి పరిష్కార మార్గం, లేకపోతే దాని నుండి బయటపడటం కానీ, అంటే దాన్ని అమ్మేయటం కానీ స్థలాన్ని, లేకపోతే దాని నుంచి ఖాళీ చేయటం కానీ, దాని నుండి తక్షణమే పరిహారం చేసుకోవడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవి మామూలుగా మనం చెప్పాల్సినవి. అయితే ఇంకా ప్రత్యేకమైన రెమెడీస్ మీకోసం నేను కొన్ని సిద్ధం చేయటం జరిగింది. వాటిలో ఏంటంటే, ఒక బంగారపు కాయిన్, అంటే చిన్న అర ఇంచ్, హాఫ్ ఇంచ్లో ఒక కాయిన్ని తీసుకొని దాన్ని ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడిని చెక్కించి దాన్ని చక్కగా కుంకుమ పువ్వు, జవ్వాది, అలాగే మనకి ఈ యొక్క కస్తూరి పసుపు అని ఉంటుంది, ఒక చిటికెడు, ఈ మూడింటిని కలిపేసి ఆ మిశ్రమంలో ఈ బంగారు బిళ్ళను పెట్టేసి ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో ఉంచేసి దాన్ని లేకపోతే ఒక పొట్లంగా కట్టేసి అది మీ పర్సులో కానీ బ్యాగులో కానీ దగ్గరగా కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయటం వల్ల
మీలో చాలా వరకు విశేషమైనటువంటి నెగిటివ్ ఫోర్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతూ మీరు పవర్ బాక్స్ లాగా అది మీకు పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ స్వీట్స్ అవి పంచటం, అలాగే స్వీట్లు సమర్పించటం, అలాగే సాధ్యమైనంత వరకు ఆ దేవాలయంలో శుద్ధి చేయడానికి అంటే క్లీన్ చేసే బాధ్యతలు తీసుకోవడం, గోశాలను క్లీన్ చేయటం, శుభ్రపరచడం, దానికి కావాల్సిన నీడ్స్ని ఇవ్వటం, ఇవి కూడా మీరు చేయొచ్చు. అదేవిధంగా పల్లెటూరులో మీన రాశి వారు పల్లెటూరులో వాళ్ళకైతే ఇది చాలా తొందరగా అవకాశం ఉండదు. పట్టణంలో ఉన్న వాళ్ళు, సిటీస్లో ఉన్నవారు ఈ రెమెడీ చేయడం చాలా కష్టమే అవ్వచ్చు. అయినా కూడా మీరు బతికున్న చేపలు అంటే వాళ్ళు పల్లెటూరులో కాలువల దగ్గర అక్కడ ఈ చేపలు పడుతూ ఉంటారు. వాటిని అక్కడే ఉండి పట్టిన తర్వాత మెల్లిగా వాటిని కొని వాటిని కొద్ది దూరం తీసుకెళ్ళి అతనికి అందకుండా పట్టేవాడికి, చేపలు పట్టేవాడికి అందకుండా అంత దూరంలో వాటిని మళ్ళీ నీటిలో వాడి బతికున్న చేపలను చక్కగా వాటికి మళ్ళీ నీటిలో వదిలి వాటికి ప్రాణభిక్ష పెట్టి చూడండి. మీరు అనుభవిస్తున్నటువంటి క్షోభ, మానసిక క్షోభ కానీ అన్నీ కూడా క్లియరెన్స్ అయ్యి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యే విధంగా ఆ యొక్క వైబ్రేషన్ మీకు అందుతుంది. అంటే నేను చెప్పింది ఈ ఒక్క రెమెడీ అని కాదు, ఈ 4-5 రెమెడీలు చేయటం వల్ల ఇవన్నీ కూడా మీకు సిద్ధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి సింహద్వారానికి ఒక ఇరిగిపోని అంటే ఒక పసుపు కొమ్ము తీసుకుంటే దానికి పగిలిపోవటం కానీ ఇరిగిపోవటం కానీ లేకుండా చూసుకొని ఆ యొక్క పసుపు కొమ్ముని చక్కగా ఒక జానలో మీ చేతి జానతో అంత తాడు 9 పేటలుగా వేసి దాన్ని చక్కగా 3 ముళ్ళు ఆ పసుపు మొక్కకి చక్కగా కట్టేసి దారం కట్టేసి దాన్ని సింహద్వారం పైన వేలాడదీయటానికి ప్రయత్నం చేయండి. 2 పసుపు కొమ్ములు వేలాడదీయండి. అలాగే మీ ఇంట్లో కూడా పూజ గదిలో పసుపు, కుంకుమ, గంధం ఉన్నటువంటి గిన్నెలు వెండి గిన్నెలో ఎప్పుడు నిరంతరం పూజా మందిరంలో అవి ఉండే విధంగా చేసుకోండి. అంటే ఈరోజు పసుపు లేదు, ఈరోజు కుంకుమ అయిపోయింది, గంధం అయిపోయింది అని అనిపించుకోకుండా ఎప్పుడు వాటిని నిల్వ ఉంచి ప్రతిరోజు వాటిని వాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ పారాయణం కానివ్వండి, సప్తశతి పారాయణం కానివ్వండి, ఇవి మీరు దత్త క్షేత్రం దర్శించడం కానీ ఈ యొక్క పారాయణాలు వినటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. ఈ 12 రాశుల వారికి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. అయితే నేను ఒక సమస్యకి ఒక 4-5 రెమెడీస్ చెప్పాను. అంటే 1 కోటికి శతకోటి చెప్పబడింది శాస్త్రాల్లో. అంటే అన్నీ మనం వెతికితే దొరుకుతాయన్నమాట. ఇది ఒక సముద్రం లాంటిది జ్యోతిష్యం. కాబట్టి నేనంతా ఒక చిన్న 4-5 రేణువులు చదువుంటాను అంతే. కాబట్టి ఈ యొక్క జ్యోతిష ప్రకారంగా రకరకాల పరిహారాలు, రకరకాల విధానాలు రావడానికి కారణం ఏంటంటే ఎంత అద్భుతమైనటువంటి అపారమైనటువంటి పరిజ్ఞానం ఇది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి నా పరిజ్ఞానం మేరకు నేను ఈ చిన్న చిన్న రెమెడీస్ చెప్పాను. అది కూడా నేను కూడా పరీక్షించిన తర్వాత మాత్రమే వీటిని యాక్టివేట్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో ఉన్న వాటినే నేను చెప్తున్నాను. కాబట్టి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నా కూడా, కొన్ని నవ్వుతూ ఉన్నా కూడా, ఇదేంటి చేపలు పట్టేవాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆ పట్టిన చేపలు తీసుకురావటం ఏంటి, అక్కడ వదలటం ఏంటి, దీనివల్ల మనకి మ్యాజిక్ జరిగిపోద్దా? జరిగిద్ది, 100% జరిగిద్ది. మీరు ప్రయత్నం చేసి చూడండి. కాబట్టి 12 రాసుల వారికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా నేను చెప్పిన పరిహారాలు చక్కగా 1-4 సార్లు వినండి. విని ఆ మెటీరియల్స్ ఏం చెప్పానో వాటన్నిటిని జాగ్రత్తగా తీసుకొని వాటిని పారే నదిలో వదలటం. నేను ఏం చెప్పానో, ఏం దానం చేయమన్నానా, వదిలేయమన్నానా, ఏం చెప్పానో అది చక్కగా చేయటానికి ప్రయత్నం చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శుభం భవతు మే సదాశివోం.